టైం అయితే ఇప్పుడు 5:15. ఈరోజు సాటర్డే. ఓకే, 5:15కి ఎంత తెల్లారిపోయిందో చూడండి. మాన్యుయల్ ఆంటోనియో నేషనల్ పార్క్ దగ్గర, మాన్యుయల్ ఆంటోనియో కోస్టారికా. సో మళ్ళీ ఈరోజు ఒక 6 అవర్స్ ప్రయాణం చేసి ఇంకొక అట్రాక్షన్ చూడడానికి పోతున్నాం. అట్రాక్షన్ అంటే వాల్కెనో. సో బేసికల్లీ ఇక్కడ 5కి తెల్లారుతుందని నాకు ఇప్పుడు అర్థమైంది. ఆగోండి అక్కడ ఏదో పోతుంది, అది ఏందో వెరైటీ ఉంది. అది దానిలాగా కుందేలులాగా ఉంది, కానీ కుందేలు కాదు. ఏదో రకూన్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇట్లా పొద్దున 5 o'clockకి తెల్లారుతుంది అది. సో ఇంకా వీళ్ళు కూడా రిసెప్షన్ వాళ్ళు వీళ్ళంతా 6కి వస్తారు. బ్రేక్ఫాస్ట్ 7కి. సో ఈరోజు వరకు 3 days, 3 full days డ్రైవరు $750 ఛార్జ్ చేసిండనమాట మాకు. 10 hours ఈచ్ డే. కరెంటు కూడా పోతుంది ఇక్కడ. రాత్రి 3 సార్లు కరెంటు పోయింది. ఇగో ఎంత బాగుంది చూడండి కలర్. అట్లా అక్కడేవో రెడ్ పూలు, 6 feet ఉన్నట్టుంది పూలు. నైట్ మా ఫ్రెండ్స్ అన్నారు, నేను అటు పోలేదు కానీ ఎందుకంటే నిన్న వాటర్ఫాల్లోనే బాగా ఆడుకున్నా, ఇంకా అందుకే పూల్లో దిగలేదు. ఆగోండి ఆ పూలు చూస్తాం మీకు. అమ్మో. సో ఒక్క రూమ్ మాత్రమే సూట్ అప్గ్రేడ్ అని ఇచ్చిండు. లక్కీగా మా ఫ్రెండ్స్ ఇద్దరికి ఇచ్చేసిన. అది నేను నెక్స్ట్ టైం నేను తీసుకోవాలి. దానికి గొంతు అయితే పోయింది ఈ వాటర్కి. ఇంకోండి వాళ్ళు వచ్చినాక టేబుల్ అన్ని కింది పెడతారు. ఎవ్వరు రాలే. వచ్చి ఆమె కాఫీ పెడుతుంది. 7 o'clock వస్తుంది. 7 వరకు 6కి వస్తారు. సారీ 6. ఇది అది ఎంట్రన్స్ చేస్తే ఆడుకోవచ్చు. ఇక్కడ లైబ్రరీ ఇది. అది ఇక్కడ కూడా ఏదో పూల చెట్టు చూడండి, భలే ఉంది. టై అండ్ డై పూలు అలాగా ఉన్నాయి. అవి పైనుంచి లైట్ కలర్, కిందకి వచ్చేసరికి పర్పుల్.